అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రోజు రాత్రిళ్ళు ప్రశాంతంగా పడుకోవట్లేదంట. అలా పడుకుని చాలా రోజులైందంట. ఇంకా రోజు ఆయన నిద్దట్లో రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్ అని కలవరిస్తారు. అమ్మని కూడా లెగుస్తున్నారంట. ఇంకా భారతిరెడ్డి గారు అల్లిపోతున్నారంట రోజు. అసలు ఏంటి నువ్వు నిద్రపోవట్లేదు, నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఈ రెడ్ బుక్ గోలేటి? అసలు చూద్దాంలే, రెడ్ బుక్లో ఏముందో తర్వాత చూసుకుందాం, అలా తెలిస్తే ఏముందో తర్వాత చూసుకుందాం అంటే, లేదు లేదు నీకు తెలీదు, అలా రెడ్ బుక్ అంటే అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. అసలు పేర్లో చూసావు, రెడ్ అంటే ఎరుపు, డేంజరు, చాలా డేంజర్ మనకది అని చెప్పి అసలు రాత్రులు సరిగ్గా నిద్రపోవట్లేదంట, టైంకి తినట్లేదంట, పగలంతా చాలా డిస్టర్బ్గా ఉంటున్నారంట, చిక్కి శల్యం అయిపోతున్నారంట. ఏంటి అసలు ఈ పరిస్థితి? అసలు ఆ రెడ్ బుక్ ఉంటేనే కదా ఇదంతా. అసలు ఆ రెడ్ బుక్కే లేకుండా చేద్దాం తెరవాలంటే ఫస్ట్ అని చెప్పి సీక్రెట్గా కొంతమంది మనుషులను కూడా పెట్టారట. అంటే ఆ రెడ్ బుక్ ఎలాగైనా దొంగతనం చేసి దాన్ని మాయం చేసేయమని. అయితే ఆ ప్లాన్స్ కూడా ఏం వర్కౌట్ అవ్వలేదంట. అందువల్ల ఇప్పుడు లోకేష్ గారు ఆ రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారు? ఆల్రెడీ తెరిచేశారా? తెరిస్తే దాంట్లో ఏ పేజీలో ఉన్నారు? అసలు ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరి మీద టార్గెట్ ఏ స్టేజ్లో ఉంది? అసలు నా పరిస్థితి ఏంటి అని ఇవన్నీ ఆలోచిస్తా జగన్మోహన్ రెడ్డి గారు అదే కలవరిస్తా ఆఖరికి ఒక నెల రోజుల క్రితం అనుకుంటే ఢిల్లీలో ఏదో ధర్నా చేసినట్టున్నారు కదా, నెల రోజులు అయిందో లేదో, అక్కడ కూడా ఆఖరికి అంతకుముందు అసలు నారా లోకేష్ అనే పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. పాపం ఈ కొడాలి నాని ఇలాంటి వాళ్ళతో అవి తిట్టించేవాడు ఆయన. ఎందుకంటే ఆయనకు సమూజీ కాదు, అంత గొప్ప నాయకుడు కాదు, అంత విషయం లేదులే అని చెప్పి లోకేష్ని చాలా తక్కువ అంచనా వేసేది. సో ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, అంత పెద్ద మెజారిటీతో మళ్ళీ మంగళగిరిలో గెలిచాడో, ఈయనేమో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు. ఇంకా అసలు వణుకు స్టార్ట్ అయింది. ఇంకా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా ఢిల్లీలో కూడా నారా లోకేష్ గారి పేరే. అక్కడ నారా లోకేష్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఉన్నాడు, ఆయన రెడ్ బుక్ అని అది పట్టుకుని తిరుగుతున్నాడు, అసలు మమ్మల్ని అది చేస్తాడంటే ఇది చేస్తాడంట, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్కడ అని చెప్పి, అంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగం లాగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ఒకటి ఉందని చెప్పి క్రియేట్ చేసి ఇంకా దాన్ని నేషనల్ లెవెల్లో లోకేష్ గారిని డిఫేమ్ చేద్దామని ట్రై చేసి పాపం ఆయన బోల్తా పడి లోకేష్ గారే ఫేమస్ అయ్యి పాపం ఇవన్నీ జరిగినాయి. అయితే తీరా చూస్తే ఏంటంటే రెడ్ బుక్ అనేది రాయడం అయితే నిజమే లోకేష్ గారు ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఉన్నాం, ఎవడన్నా మనకి అన్యాయం చేసాడనుకోండి, ఎవడన్నా మనకి కొట్టాడనుకోండి, తిట్టాడనుకోండి, ఏదో ఒకటి మనం పట్టలేదని చేసాడనుకోండి, రే నేను చూసుకుంటాను రా అంటాం. అయితే రే నీ పేరు రాసుకున్నాను రా, నీ పని తర్వాత చెప్తాను రా అంటాం. మామూలుగా అందరు మనుషులు చేసే పనే కదా అది. అలాగే లోకేష్ గారు ఏంటంటే ఇక్కడ ఏమో లిస్టు చేంతాడంత ఉంది, కిలోమీటర్ పొడుగు ఉంది. ఎందుకంటే ఏ ఊరికి వెళ్ళినా వెళ్ళే, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే, అడుగుడినా వెళ్ళే అన్యాయాలు, అక్రమాలు, కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఐఏఎస్ల దగ్గర నుంచి, ఐపీఎస్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం వరకు, మీడియా పీపుల్తో సహా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేవాళ్ళు, అలా కాకుండా ఈ శ్రీరెడ్డి, బోరగడ్డ అనిలు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా నోటికి అడ్డు అదుపు లేకుండా, మరి వాళ్ళు ఏం చేయాలి? మరి గుర్తు పెట్టుకోవడానికి కూడా కష్టం అక్కడ. కొన్ని దాని మీద కూడా వీళ్ళు ఏమన్నా పేర్లు మర్చిపోతే మేము రాసి పెడతాం, పెద్ద రెడ్ బుక్ అంటే పెద్ద ఏమన్నా ఇదా ఏంటి అది ఇది అని చెప్పి కొడాలని అక్కడికి రెచ్చిపోయాడు. తీరా చూస్తే పరారు, ఇప్పుడు మాట్లాడడానికి ఎవ్వడు లేడు. సో ఇప్పుడు ఒక్కో పేజీ తెరుస్తారు, కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ టైప్లో దొంగ కేసులు పెట్టడాలు, అక్రమంగా జైలుకి పంపించడాలు, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయడాలు, కరోనా లాంటివి చేయడాలు, జైలుకి తీసుకెళ్తా, లేకపోతే ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడాలు, ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటారు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా జరిగే ఎవరో విలేజ్లో పార్టీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుని ఒకటి చచ్చిపోతే అది రెడ్ బుక్లో ఉండదు. అది రెడ్ బుక్లో అంతా వేరే లెవెల్ అన్నమాట, వేరే రేంజ్లో ఉంటుంది. సో ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా ఓపెన్ చేసి తీరాల్సిందే. దాంట్లో ఉన్న ప్రతి పేజీ చదివి
ఆఖరి పేజీ ఆఖరి అక్షరం వరకు మొత్తం క్లోజ్ చేయాల్సిందే. అది నేను 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాలు చూసి విని తెలుసున్న వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు రెడ్ బుక్ తెరవాల్సిందే, మొత్తం చదవాల్సిందే. కానీ ఖచ్చితంగా ఏం చేసినా చట్టబద్ధంగా లీగల్గానే చేస్తారు. అందువల్లే లేట్ అవుతుంది. లేకపోతే ఈ పాటికి ఎంతసేపు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలా చేయాలనుకుంటే పట్ట రోజు రాత్రులు వెళ్తారు, గోడలు దూకుతారు, అర్ధరాత్రులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఈ రాష్ట్రం ఈ చివరి అరెస్ట్ చేసి ఆ చివరి కోర్టుకు తీసుకెళ్తారు. బెయిల్ రాకుండా చేస్తారు. లాయర్లకి, అడ్వకేట్ జనరల్స్కి కోట్లు ఖర్చు పెడతారు. అసలు రోజు ప్రజాపాలన మర్చిపోయి అదే పని మీద ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పాలన, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. అప్పుడు మెల్లిమెల్లిగా 5 సంవత్సరాల టైం ఉంది కదమ్మా, ఇంకా తొందర ఏముంది? నెలకి 2 నెలలకి ఇలా అయిపోతే ఎలాగా? అసలు ముందు టోటల్గా మీకు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు తెలుసు కదా, షియా చేసిందే, నువ్వు నిద్రపోయావా, కళ్ళు మూసావా చంపేస్తానంటాడు చూసారా? అలాగా ఇక్కడ అసలు బెదిరించడానికి కూడా ఎవరు ఉండరు. మీకే నిద్రపడదు. అసలు మీరు కళ్ళు మూసారా రెడ్ బుక్, కళ్ళు మూసారా రెడ్ బుక్, అంతే. అసలు ఇంకా పిచ్చెక్కిస్తూ ఉంటుంది మీకు, మామూలుగా ఉండదు. సో గెట్ రెడీ, ముందుంది ముసళ్ళ పండుగ. ఉంటాను, బాయ్.